ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ తీసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో ఈసారి చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం స్పష్టంగా కనిపిస్తుందాం. జగన్ గెలుస్తాడా? అక్కడ కూడా కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా ఏర్పడి జగన్ మీద ఫైట్ చేస్తోంది. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే జగన్ అయితే కాన్ఫిడెంట్గా తను గెలుస్తా అని చెప్పేసి మళ్ళీ మెజార్టీ సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ఆంధ్రప్రదేశ్లో తను ఈవెన్ ఎలక్షన్స్ తర్వాత ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభినందించిండ్రు. ఇక ఆ పార్టీలోని ఇప్పుడు సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మళ్ళా జగన్ ప్రమాణ స్వీకారం జూన్ 9 ఉండబోతుందని చెప్పేసి ఆ గ్రౌండ్ కూడా చేస్తున్నారు అన్నటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళైతే అంత కాన్ఫిడెంట్ ఉన్నారు. ఫస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన 2 రోజులు మాత్రం ఏదైతే మన అక్కడ ఉన్నటువంటి కూటమి బీజేపీ తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి కూటమి అయితే 2 రోజులు గెలుస్తామని చెప్పినా ఆ తర్వాత ఎందుకో సైలెంట్ అయింది. ఈవెన్ మీడియాలో కూడా ఆ కూటమి గురించి పెద్దగా వార్తలు వస్తలే అన్నటువంటి మాట వినిపిస్తుంది. మరి నిజంగా మరోసారి జగనే గెలవబోతున్నాడా, లేదంటే కూటమి జగన్ మీద వ్యతిరేకత సోషల్ మీడియాలో అయితే చాలా చోట్ల కనిపించింది. జగన్ రోడ్లను డెవలప్ చేయలేదు, ఉద్యోగాలను తీసుకురాలేదు, కంపెనీలను తీసుకురాలేదు అన్నటువంటి మాట వీళ్ళు చేసినటువంటి మాటల్ని జనాలు నమ్మినరా? ఆల్మోస్ట్ 82% పైన కూడా అక్కడ పోరైంది. మరి ఈ పెరిగిన ఓటు అనేటువంటిది ఎవరికి లాభం చేస్తుంది, ఎవరికి మైనస్ చేస్తుంది? అయితే జగన్ అంచనాలు జగన్కున్నాయి. మహిళలు తర్వాత వృద్ధులందరూ కూడా ఈవెన్ అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఓట్లను మొబైలైజ్ చేయడంలో జగన్ పార్టీకి, ఫ్యాన్ పార్టీకి, వైసీపీకి ఓట్లు వేయడంలో సక్సెస్ అయినటువంటి మాట కూడా వినిపిస్తోంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎట్లుంటుంది మాట పక్కన పెడితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నిక అక్కడ దాని మీద కూడా రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ ఓన్లీ ఎంపీ సీట్లు జరిగినటువంటి చర్చ కాబట్టి దీంట్లో మరి ఎట్లా ఉండబోతుంది అన్నటువంటిది చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మొత్తం 25 సీట్లు ఉన్నాయి. 25 సీట్లలో బీజేపీ పార్టీ 6 చోట్ల కంటెస్టెంట్ చేస్తోంది కూటమితోటి. 2019లో ఆ పార్టీకి ఉన్నటువంటి సీట్లు 0. ఇప్పుడు మాత్రం 2 నుంచి 3 సీట్లు వస్తాయన్నటువంటిది ఈ పోల్స్ ట్రాకర్ అనేటువంటి సంస్థ చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి 2 నుంచి అంటే ఎందుకంటే అక్కడ వాళ్ళకి గ్రౌండే లేని చోట 2-3 సీట్లు అనేటువంటిది ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ అని చెప్పాలా. ఆల్మోస్ట్ బీజేపీకి 3 సీట్లు పాసిబుల్ అని చెప్పేటువంటి మాట కూడా ఈ సర్వే సంస్థ చెప్తోంది. అందుకే వీళ్ళకి 3 సీట్లు లాభం అని సర్వే సంస్థ చెప్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 23 చోట్ల పోటీ చేస్తోంది. 2019లో 0 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా 0 సీట్లే పరిమితం అన్నారు. ఐఎన్సీ పాసిబుల్ 0, గెయిన్ ఆర్ లాస్ 0 అన్నమాట. ఎందుకంటే అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ సీటు వచ్చే అవకాశం ఉందని ఆలోచిస్తుంది. కానీ ఈ సర్వే సంస్థ చెప్తున్న ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 0 అన్నటువంటిది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ను పట్టించుకోలేదు, విభజన చట్టంలో ఏపీకి న్యాయం చేయలేదన్నటువంటి కారణంతో అక్కడ నిర్వీర్యం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ ఎలక్షన్స్లో తన అన్న మీద కోపంతో షర్మిల తెలంగాణ నుంచి ఫస్ట్ ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చింది, తెలంగాణ నుంచి ఆంధ్ర పోయింది, ఏపీ కాంగ్రెస్ పీసీసీ అయ్యింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంచెం జీవసత్వాలు నింపే ప్రయత్నం అయితే చేసింది. ఇక తన బాబాయి మర్డర్నే టార్గెటెడ్గా కడపలో ఉధృతంగా అయితే ప్రచారం చేసింది. మా ఫ్యామిలీకే న్యాయం జరిగినప్పుడు ప్రపంచానికి ఏం న్యాయం చేస్తుందని షర్మిల చేసినటువంటి మాటలు మరి నిజంగా కడప ప్రజలు విన్నరా అంటే ఈ సర్వే సంస్థ చెప్తుంది వినలేదు. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీకి కేవలం 0 స్థానాలకే పరిమితం అవుతుంది. ఇక బీజేపీ అయితే గతంలో 0 స్థానాలు ఉండే, ఇప్పుడు 3 స్థానాలు ఎదబాకింది. అంటే 3 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 స్థానాలు బీజేపీకి ప్లస్ అన్నటువంటిది ఏపీ రిజల్ట్స్ని చెప్తోంది ఈ పోల్స్ ట్రాకర్ అనేటువంటి సంస్థ.